అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీనాథుని శృంగార నైషధం కావ్యపట్టణం కావ్యపట్టణం కావిస్తున్న శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ఈ పట్టణాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 7వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. గగన కల్లోలిని కల్లోల మాలిగా హలీసకములతో నవఘళించి చరమ సంధ్యాకాల సంఫుల్ల మల్లికాస్తబక పంతులతోడ సరసమాడి శరదాగమారంభ సంపూర్ణ పూర్ణిమా విమల చంద్రికలతో వియమంది బెసరుహాసన వధూ పృథుపయోధర భార హారవల్లరలతో అనగి పెనగి వెలయునెవ్వాని అభిరామ విమల కీర్తి అతడు త్రిభువన రాయవేశ్యాభుజంగ కథన గాంధీవి జగనొబ్బ గండ బిరుద శాశ్వతుండొప్పు సింగన సచివరుండు. సింగన మంత్రి గురించి చెప్తున్నాడు. అంతకుముందు ఉన్నటువంటి వేమన గురించి అలాగే ప్రకటన గురించి నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు సింగన మంత్రి గురించి. గగన కల్లోలిని ఆకాశ గంగ అని. గగన కల్లోలిని ఆకాశం, గగనం శూన్యం. గగనం అంటే ఆకాశం అని. గగన కల్లోలిని కల్లోల మాలిక హల్లీసకములతో అవగళించి ఆకాశగంగా నది యొక్క పెద్ద అలలు, ఆ అలల వరుసలు కల్లోల మాలిక, ఆ వరుసలు నృత్యం చేస్తున్నాయట. ఆ నృత్యాలను ఎదిరించి అని. గగన కల్లోలిని కల్లోల మాలిక హల్లీసకములతో నవఘళించి. హల్లీసకం అనే పదానికి మండలాకారంగా చేసేటువంటి నృత్యము, స్త్రీలు మండలాకారంగా చేసే నృత్యాన్ని హల్లీసకము అంటారట. స్త్రీలచే చేయబడే నృత్యం, అది కూడా వర్తులాకారంగా గుండ్రంగా చేయబడేటువంటి నృత్యం, దాన్ని హల్లీసకము అని. హల్లీసకములతో అవఘళించి, అవఘళించడం అంటే ఎదిరించడం. ఎవరిది? యవాని అభిరామ విమల కీర్తి. ఎవరిదైతే నిర్మలమైనటువంటి కీర్తి ఉన్నదో ఆ కీర్తి ఇదిగో ఈ గంగా తరంగాలను ఎదిరించింది అని, గంగా తరంగ నృత్యాలను ఎదిరించింది అని. చరమ సంధ్యాకాల సంఫుల్ల మల్లికాస్తబక పంక్తులతోడ సరసమాడి. సంధ్యాకాలంలో మల్లెపూలు పూస్తాయి. సంఫుల్ల అంటే బాగా వికసించినటువంటి మల్లికా స్తబకము, మల్లెపూల గుత్తులు. స్తబకము అంటే గుచ్చము అని, గుత్తులు అని. సంపుల్ల మల్లికా స్తబక పంక్తులతోడ, ఆ వరుసలతోట సరసమాడి. శరదాగమారంభ సంపూర్ణ పూర్ణిమా విమల చంద్రికలతో వియమంది. ఆ తర్వాత శరత్కాలంలో వచ్చేటువంటి సంపూర్ణ పూర్ణిమ, శరదాగమారంభ, శరద్ రావడంతో శరత్కాలం, శరద్ ఋతువు. అప్పటిదాకా వర్షించినటువంటి మేఘాలన్నీ కూడా తేలికయ్యి తెల్లబడి తెల్లగా ఉండేటువంటి మేఘాలు. శరదాగమారంభ సంపూర్ణ పూర్ణిమా విమల చంద్రికలతో వియమంది. సంపూర్ణమైనటువంటి పూర్ణిమ, పౌర్ణమి
విమల చంద్రికలతో వియ్యమంది. ఆ పౌర్ణిమ రోజులో ఉండేటువంటి వెన్నెల, చంద్రిక అంటే వెన్నెల, స్వచ్ఛమైనటువంటి వెన్నెలతో వియ్యమంది కలిసి బిసరుహాసన వధూ పృథు పయోధర భార హారవల్లరులతో అనగి బెనగి. ఇక్కడ విసరుహాసనుడు అంటే బ్రహ్మ, ఆయన యొక్క వధువు అంటే భార్య సరస్వతీదేవి. ఆమె యొక్క పృథు పయోధర భార హారవల్లరులతో అనగి బెనగి. ఆమె వక్షస్థలం మీద, స్తనముల మీద ఉన్నటువంటి హారాలు అవి కూడా తెల్లగా ఉన్నాయని, హారవల్లరులతో అనగి బెనగి. అలాంటి హారాలతోటి, వక్షస్థలం మీద ఉన్నటువంటి హారాలతోటి, మాలలతోటి, దండాలతోటి అనగి పెనగి. ఇవన్నీ కూడా తెల్లనైనవి. పైన చెప్పిన 4 వరుసలు కూడా తెల్లనైనవే. ఇవేమున్నాయి? గగన కల్లోలిని కల్లోల మాలిక అల్లి సగములతో నవగలించి అంటే ఆకాశగంగా తరంగాలు, అవి తెల్లగా ఉన్నాయని. రెండవది సాయం సంధ్యా వేళల్లో ఉండేటువంటి బాగా వికసించిన మల్లిక గుచ్చాల సంగతి చెప్పాడు. మల్లిక పూల యొక్క గుత్తులు అది తెల్లగానే ఉంటాయి. తర్వాత శరత్కాలంలో వచ్చేటువంటి పూర్ణిమ కాలంలో ఉన్నటువంటి వెన్నెల, స్వచ్ఛమైన వెన్నెల గురించి చెప్పాడు. అది తెల్లగానే ఉంటుంది. ఇప్పుడు బిసరుహాసన వధూ పృథుపయోధర భార హారవల్లరులతో సరస్వతీదేవి యొక్క వక్షస్థలంపై ఉన్నటువంటి హారాల గురించి చెప్పాడు. అవి కూడా తెల్లగానే ఉంటాయి. ఇలా కీర్తిని తెలుపుతోటి పోలుస్తూ ఒక 4 ఉదాహరణలుగా చెప్పాడు. వెలయునే వాణి అభిరామ విమల కీర్తి. ఈ విధంగా ప్రకాశించేటువంటి ఎవరి యొక్క కీర్తి ఉంటుందో, అభిరామ విమల కీర్తి, స్వచ్ఛమైన కీర్తి ఉంటుందో, అతడు త్రిభువన రాయవేశ్య భుజంగ కదనగాండీవి జగనొబ్బగండ బిరుద శాశ్వతుండొప్పు సింగన సచివరుండు. సింగన మంత్రి, సచివవరుడు. ఆయన పేరు సింగన. ఆయనకి బిరుదు త్రిభువన రాయవేశ్య భుజంగ. త్రిభువన రాయవేశ్య భుజంగ, ఇది ఆయన బిరుదు. కథన గాంధీవి, యుద్ధంలో గాంధీవి వంటి వాడట, అర్జునుడు వంటి వాడని. జగనొబ్బ గండ బిరుద. ఇగో ఈ రకమైనటువంటి బిరుదులతో ఉన్నటువంటి వాడు సింగన. ఆయన యొక్క కీర్తి ఆకాశగంగా నుంచి ఇదిగో సరస్వతీదేవి యొక్క హారాల వరకు చెప్పబడింది. ఆ రకంగా ఆయన రాజులను జయించాడు. రాజులను జయించిన మహావీరుడు సింగన. ఆయన ఈ రకమైనటువంటి శాశ్వత కీర్తితో విరాజిల్లుతున్నాడు అని శ్రీనాథుడు చెబుతున్నాడు. తర్వాత అరుదారన్ వివిధ అగ్రహారములతో ఆందోళికా ఛత్ర చామర కళ్యాణ కళాచికాది బహు సమ్మానార్హ చిహ్నంబులు ఆదరముపారగం వెమభూవరుని చేతంగాంచే సామ్రాజ్య సంభరణ ప్రౌఢుడు అమాత్య సింగడు నయ ప్రాగల్భ్య గర్వోన్నతిన్. అరుదారన్, అరుదు ఆరన్, అరుదు అంటే అపూర్వం, అపూర్వముగా అని. అరుదారన్ వివిధ అగ్రహారములతో, అనేక అగ్రహారాలు. పూర్వ రోజుల్లో రాజులు ఇలాంటి వాళ్ళందరూ కూడా అగ్రహారాలు దానం చేసేవాడు. అగ్రహార గ్రామాలు, వాటి మీద వచ్చే హైవేస్ అంతా వాడికి ఉండేది.
అరుదారన్ వివిధాగ్రహారములతో ఆందోళిక ఆందోళిక ఆందోళికలు అంటే పల్లకి. ఆందోళిక ఛత్ర చామర కళ్యాణ గళాజిగాది. ఛత్రము చామరము గొడుగు అలాగే వీచేవి పింజామరలు. కళ్యాణ కళాజిగాది. కళ్యాణ కళాజి అంటే బంగారు తమ పడిగ. ఇలా మొదలైనటువంటివి బహు సమ్మానార్హ చిహ్నంబులు. ఇవన్నీ సమానార్హ చిహ్నములు, సమానం, గౌరవించిచ్చేటువంటివి. ఆదరము పారగ వేమభూవరుణ చేతన్ గాంచే. ఇవన్నీ ఇచ్చింది ఎవరు? వేమభూపాలుడు. అందువల్ల ఆదరంగా వేమభూపాలుని చేత ఇవన్నీ పొందారు అని. ఏమేం పొందారు? వివిధ అగ్రహారములతో ఆందోళిక ఛత్ర చామర కళ్యాణ కళాచికాది బహు సమ్మానార్హ చిహ్నంబులు. ఇది పొందింది ఆయన. అగ్రహారాలు అనుకున్నాం, అగ్రహార గ్రామాలు, అలాగే పల్లకి, అలాగే ఛత్రము చామరము గొడుగు వింజామర. వింజామర విసనకర్రలు లాంటి వింజామరలు. అలాగే కళ్యాణ కళాచిక బంగారు తమ్ముపడిగా. ఇలాంటివన్నీ కూడా వేమభూపాలుని చేత పొందాడు అని. సామ్రాజ్య సంభరణ ప్రౌఢుడు. అలా సామ్రాజ్యాన్ని ఆయన కాపాడటంలో దిట్ట. అమాత్య సింగడు నయ ప్రాగల్భ్య గర్వోన్నతి. ఆయన యొక్క నీతి యొక్క ప్రగల్భత, దాని అలాగే గర్వోన్నతి, వీటన్నిటికీ గుర్తుగా ఆశ్చర్యపడి ఈ సామ్రాజ్యాన్ని కాపాడినందులకు. సామ్రాజ్య సంభరణ ప్రౌఢుడు, సామ్రాజ్యాన్ని భరిస్తున్నందుకు. అలాగే అమాత్య సింగడు నయ ప్రాగల్భ్య గర్వోన్నతిన్ మెచ్చుకొని ఆయన అరుదారన్ వివిధ అగ్రహారములతో ఇలాంటివన్నీ ఇచ్చాడు అని. ఇట్లా వేమభూపాలుడు సింగన మంత్రికి అనేక విధాలుగా సత్కరించాడు. ఈ దృగ్విధ గుణాలంకారుడైన మహాప్రధాన శేఖరునకు, ఈ విధమైనటువంటి మహాప్రధానుడైనటువంటి సింగనామాచునికి అని షష్ఠ్యాంశాలు. కవి సాధారణంగా ఈ కావ్యాల్లో ఇలాంటి సంప్రదాయం ఉంటుంది. ఎలా అయితే దేవతా ప్రార్థనలు, అలాగే వృత్తిభర్త యొక్క వంశవర్ణన, అలాగే ఇదిగో పూర్వకవి స్థుతులు, కొన్ని సందర్భాల్లో కుకవి నిందలు కూడా ఉంటాయి. ఈయన వాటి జోలికి పోలేదు. ఆ తర్వాత షష్ఠ్యంతాలు. షష్ఠ్యంతము అనేది షష్ఠి విభక్తి అంతంగా పద్యాన్ని చూడటం. అన్ని పద్యాలు అలాగే చెబుతారు, దాదాపుగా ఒక 6 చెబుతారు. షష్ఠ్యంతములు, షష్ఠి అన్నారు కాబట్టి ముందుగానే షష్ఠి విభక్తికి సంబంధించినవి చెబుతారు, అందులోనూ 6 చెబుతారు. ఇవన్నీ కూడా ఆయనకి చెందినవిగా ఉండాలి, కృతిభర్తకి చెందినవిగానే ఉంటాయి, శృతిభర్తకి చెందినవిగానే ఉంటాయి. ఇక్కడ చూద్దాం కొన్ని షష్ఠ్యంతములు, షష్ఠి విభక్తి అంతముగా కలిగినవి. అవన్నీ కూడా మంత్రి గారి విశేషణాలే. ఇప్పుడు సింగన మంత్రి కృతిభర్త కాబట్టి ఆ కృతిభర్త యొక్క విశేషణాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇది కావ్య సంప్రదాయం. పూర్వం రోజుల్లో ప్రాచీన కావ్యాలన్నిటికీ ఈ సంప్రదాయాన్ని పాటించారు. శ్రీమంతునకు ఆవర్జిత సామంతునకు అహిత హృదయ జలజాతవని హేమంతునకును సలలిత భామాకంతునకు సచివ భాస్వంతునకు
ఆయన విశేషణాలు ఇవన్నీ ఏమిటట? శ్రీమంతునకు, సరే సిరి గలవాడు అని. ఆవర్జిత సామంతునకు, సామంతునకు అంటే సామంతరాజులని వశం చేసుకున్న వానికి అని. వశీకరింపబడినటువంటి సామంతులు గలవాడు అనుకోని అటువంటి వానికి. అహిత హృదయ జలజాతవని హేమంతునకు, అహిత హృదయ జలజాతవని హేమంతునకు. అహితులు అంటే శత్రువులు, మన మేలు కోరని వాళ్ళు. మేలు కోరితే హితులు, అహితులు అంటే శత్రువులు. శత్రువుల యొక్క హృదయం, హృదయం అనే జలజాతం. హృదయం అనే జలజాతం అంటే పద్మం. ఈ పద్మానికి, హృదయం అనే పద్మానికి హేమంతునకు, హేమంత ఋతువు అయిన వానికి అని. హేమంత ఋతువు అయ్యటం అంటే ఏమిటంటే, హేమంత ఋతువులో పూలనే రాలిపోతాయి, ఆ పూలను నాశనం చేస్తుంది. హేమంతం అంటే చలి, బాగా చలి ఉంటుంది. హేమంత కాలంలో కమలాలను నాశనం చేసినట్టుగా ఈ సింగన మంత్రి అహితుల అందరినీ కూడా నాశనం చేస్తాడు అని, మిశ్రులందరినీ కూడా నాశనం చేస్తాడు అని. అందుకని అహిత హృదయ జలజాదవని హేమంతునకు, సలలిత భామాకంతునకు, సలలిత భామాకంతునకు, శృంగార చేష్టలు కలిగినటువంటి లలితమైనటువంటి సలలితము. భామాకంతునకు, స్త్రీలకు కంతుడైనటువంటి వాడు, మన్మధుడైనటువంటి వాడు. కంతుడు అంటే మన్మధుడు అని, స్త్రీలకు మన్మధుడైనటువంటి వాడు అని. సజీవ భాస్వంతునకు, మంత్రులలో సూర్యుడిలాగా వెలిగేటువంటి వాడు అని. భాస్వంతుడు, మంత్రులలో సూర్యుని వంటి వానికి అని చెప్పాడు. ఇలా షష్ఠ్యంతాల్లో అన్ని విశేషణాలే ఉంటాయి. ఆయన లక్షణాలన్నీ ఆయన్ని పొగుడుతూ చెప్పేటువంటివి కాబట్టి ఇలా అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని చెబుతారు. అలా శ్రీమంతునకు, ఆవర్జిత సామంతునకు, సామంతులందరినీ కూడా వశీకరించుకునేటువంటి వాడికని, వశీకరింపజేసేటువంటి వాడు. అహిత హృదయ జలజాత వని హేమంతునకు, సరే శత్రువులు అన్నటువంటి హృదయ పద్మాలని వాడిపోయేటట్టు చేసేవాడు అని. అలాగే సలలిత భామాకంతునకు, శృంగార చేష్టలు కలిగినటువంటి స్త్రీలకు ఈయన మన్మధుడు వంటి వాడు అని. సజీవ భాసవంతునకు, మంత్రులలో సూర్యుడు లాంటి వాడు అని. ఇలాంటి వాడు ఈ సింగన మంత్రి అని. కుకురు కురు చోళ కేరళ శక మరు కర్ణాటలాట సౌవీరన్ నృప ప్రకర సభాభరణ మహాసుక విజనానీక వినుత శుభచరితునకు. ఇక్కడ అనేక దేశాలను చెప్పారు. పూర్వం రోజుల్లో చెప్పన్న దేశాలని చెబుతూ ఉండేవాళ్ళు. 16 జనపదాలు ఉన్నట్టే చెప్పన్న దేశాలు ఉన్నాయని చెప్పేసి మనకు మహాన్యాసంలో 56 పేర్లు వచ్చేటట్టుగా చదివేస్తారు. అలా ఇక్కడ కొన్ని పేర్లు చెప్పాడు ఈ దేశాలు. కుకురు కురు చోళ కేరళ శకమరు కర్ణాటలాట సౌమీర నృప ప్రకర సభాభరణ మహాసుక విజనానీక వినుత శుభచరితునకు. ఇగో ఈ దేశాలు కుకురు, కురు, సవీర సౌరాష్ట్ర, అలా కేరళ, శక, మరు, కర్ణాటలాట, సవీర, ఈ దేశాలు. ఈ దేశాలకు సంబంధించినటువంటి నృపపరికరము రాజశ్రేష్ఠులు, రాజుల సమూహం. ఈ దేశాలను పరిపాలించేటువంటి రాజులు, ఆ రాజుల యొక్క సమూహం. నృపప్రకర సభాభరణ మహాసుక విజనానీక వినుత శుభచరుతునకు. సభ, ఆ సభలకు ఆభరణ అలంకారములైనటువంటి మహా గొప్ప సుకవి జనానీక, గొప్ప కవుల యొక్క సుకవి జన అనేకము, కవి సమూహం, మంచి కవుల యొక్క సమూహం చేత వినుత కొనియాడబడినటువంటి శుభచరితునకు, మంచి చరిత్ర కలిగినటువంటి వాడు అని, మంచి నడవడిక కలిగిన వాడికి అయినటువంటి సింగనామాత్యునికి అని. అనేక దేశాల్లో
అనేక రాజుల యొక్క సభలలో అక్కడుండేటువంటి కవుల చేత పొగడబడుతున్నటువంటి సింగనామార్జునకు అని. అట్లా ఆ దేశాలన్నీ వర్షం చెప్పారు, అంతకన్నా ఇంకేం లేదు. కుకురు, కురు, చోళ, కేరళ, శేఖ, మరు, కర్ణాట, లాట, సౌవీర, కొన్ని చెప్పగలిగారు. అందుకే ఇందాక నేను చెప్పన దేశాలు అన్నాను, 56 దేశాలు. నృప ప్రకర సభాభరణ మహాసుఖ విజనానేక వినుత. అది ఆయన ఈ ఈ రాజుల యొక్క సభా ప్రాంగణాల్లో అక్కడ గొప్పగా ఉండేటువంటి మహాకవులు కొంతమంది వాళ్ళ చేత ఈయన గుణాలు కొనియాడబడుతున్నాయి అని. చెంచిమల చూరకారునకు అంచిత కరుణా తరంగిత పాంగునకున్ చెంచల నయనా కలకిలకించిత లీలా వికాస కేళీరతికిన్. ఈయన ఇంకా ఎలాంటి వాడంటే చెంచిమల చూరకారునకు, చెంచిమల చూరకారునకు అని. చెంచి దుర్గము, చెంచి దుర్గము, దుర్గం అంటే కోట. చెంచి కోటను చూరగొన్నాడట, అంటే కొల్లగొట్టాడని, దాన్ని జయించాడు అని. చెంచిమల చూరకారునకు, మరి చెంచి దుర్గం ఎక్కడున్నదో, అంచిత కరుణా తరంగిత అపాంగునకున్, అంచిత కరుణా తరంగిత అపాంగునకు, అపాంగునకున్నది ఒప్పుతున్నటువంటి కరుణ చేత తరంగిత చంచలమైనటువంటి, లేదు అలలు, తరంగము అంటే అల, తరంగిత అంటే అలలెత్తిన, అపాంగునకున్ కడగంటి చూపు కలవానికి అని, అంటే దయతో చూస్తాడు అని చెప్పడం. అంచిత కరుణా తరంగిత అపాంగునకున్ చెంచల నయనా కలకిలకించితలినా వికాస కేళీరతికిన్. చెంచల నయన, చెప్పలాక్షులు స్త్రీలు, స్త్రీల యొక్క కళా మధురమైనటువంటి కిలకించేత. కిలకించితము అనేది రోష, అశ్రు, హర్ష, భీత్యాదుల చేత కలిగేటువంటి ధ్వనులు. కిలకించితము అంటే సంతోషం కావచ్చు, కోపం కావచ్చు, భయం కావచ్చు, ఇత్యాదుల చేత కలిగినటువంటి మాటలు, అవ్యక్త మధురమైనటువంటి కిలికించుదాలు. ఇవి వాటి యొక్క లీలా విలాసము యొక్క వికాస కేళీరతికిన్, వికాసం, అభివ్యక్తి, బయటికి వ్యక్తీకరించటం కలిగినటువంటి కేళీ రతికిన్, క్రీడ యందు ఆసక్తి గలవానికి అని. కేళి అంటే క్రీడ, అందు ఆ క్రీడ యందు రతి అంటే ఆసక్తి, అనురాగం కలిగిన వానికి అని. చెంచిమల చూరకారునకు, చెంచి దుర్గాన్ని కొల్లగొట్టిన వానికి, అంచిత కరుణ తరంగిత పాంగునకున్ కరుణతోటి కడగంటి చూపు కలిగినటువంటి వానికి, అంటే దయతో కూడిన చూపు కలిగిన వానికి, చెంచల నయనా కలకిలకించిత లీలా వికాస కేళీరతికి, స్త్రీల యొక్క మధురమైనటువంటి కిలకించితాల యొక్క విలాసం యందు ఆసక్తి కలిగినటువంటి వాడు అయినటువంటి ఈ సింగన మంత్రి గారి. హాటక గిరిధీరునకు అరితాటంకవతీ కపోలతల కరిమ కరీ పాటచ్చర కఠిన ధనుర్చాటంకారునకు మన్మథాకారునకు. ఈయన హాటక గిరిధీరునకు, ఆటక గిరి, ఆటకం అంటే బంగారం,
గిరి అంటే పర్వతం, బంగారు పర్వతం, మేరు పర్వతం. అటువంటి ధీరుడు, ధైర్యం కలిగిన వాడు అని. సాధారణంగా ధైర్యానికి మేరు పర్వతాన్ని పోలుస్తూ ఉంటారు. అందువల్ల మేరు పర్వతం వంటి ధీరత్వం కలిగినటువంటి వాడు అని, ధైర్యం కలిగినటువంటి వాడు అని. అరితాటంకవతి కపోల తలకరి. ఇక అరితాటంకవతి, శత్రువుల యొక్క భార్యల యొక్క కపోల స్థలాలు, గండస్థలము ఎందలి కరిమకరి, ఏనుగు వంటివి పైన పత్రరేఖలకు పాటచ్చర దొంగ అయినటువంటి కఠిన ధనుర్జాటంకారునకు, కఠినమైనటువంటి క్రూరమైనటువంటి ధనుస్సు, జ్యా అలెత్రాడు, వాటి యొక్క టంకారునకు, టంకారం మోత, టంకారం గలవానికి అని. అంటే వింటినారి యొక్క ధ్వని గారి మోత. సాధారణంగా శత్రురాజుల్ని జయించటం, అది అందుకు చెప్పేటప్పుడు, ఆ శత్రురాజులు జయించే విషయంలో కవులు చెప్పేటువంటి విశేషం ఏమిటంటే ఆయన అలెత్రాడు ధ్వనికే పడిపోయాడు అన్నట్టుగా చెబుతున్నాడు. ఇక్కడ ధనుర్జాటంకారునకు మన్మథాకారునకు అని ఉంది. ధనుర్జాటంకారుడు అంటే అది శత్రువుల యొక్క కఠినమైనటువంటి ధనువు, అలాగే జ్యా అలెతాడు, వాటి యొక్క టంకారానికి, ధ్వని కలిగిన వాడు అని, ఆ ధ్వని కలిగినటువంటి వాడు అని. ఆటక గిరిధీరునకు అరితాటంకవతి కపోలతల మకరీ పాటచ్చర. కపోలతలము అంటే గణస్థలం, అందలి కరిమకరి అంటే ఏనుగు యొక్క కుంభస్థలం. కరిమకరి అయినటువంటి పత్రరేఖలకు పాటచ్చర అంటే దొంగ అయినటువంటి అని. అంటే దాని అర్థం ఏంటంటే శత్రురాజుల యొక్క గుండెలు బద్దలవుతాయని ఈ ధ్వని వినగానే. అందువల్ల అరితాటంకవతి అని చెప్పాల్సి వచ్చింది, శత్రురాజుల యొక్క స్త్రీలకు అని, శత్రురాజుల యొక్క భార్యలకు అని. శత్రురాజుల యొక్క భార్యలకి ఇలాంటి దుస్థితి కలుగుతుంది అని. మన్మథాకారునకు అనేది కూడా ఒక విశేషం. శ్రీమహిత పెద్దసుతునకు వేమక్షితిపాల రాజ్య విభవ కళా రక్షామణికి సింగ సచివ గ్రామణికిన్ పాండ్యరాజగజకేసరికిన్. శ్రీమహిత పెద్దసుతునకున్, సిరి చేత, లక్ష్మి చేత అంటే సంపదల చేత పూజితుడైనటువంటి పెద్ద సుతునకు, పెద్దన యొక్క కుమారునకు. పెద్దన కుమారుడు సింగమాచుడు, పెద్ద సింగమాచుడు కదా, పెద్దన సింగమాచుడు కదా, పెద్దన యొక్క కుమారుడు. అందువల్ల శ్రీమహిత పెద్ద సుతునకు అన్నాడు. వేమక్షితిపాల రాజ్య విభవ కళా రక్షామణికి. ఇదిగో వేమభూపాలుని యొక్క రాజ్య వైభవాన్ని కాపాడేటువంటి వాడికి అని. రాజ్య విభవ కళా రక్షామణికి సింగ సచివ గ్రామణికి. ఈయన సింగయ్య పేరు, సచివగ్రామణి అంటే మంత్రుల్లో శ్రేష్ఠుడు అని, శ్రేష్ఠతావాచకం. గ్రామణి అనే పదం శ్రేష్ఠతావాచకం. అందుచేత సింగన సచివగ్రామణికి, శ్రేష్ఠుడైన మంత్రికి అని, మంత్రి శ్రేష్ఠునకు అని. పాండ్యరాజ గజ కేసరికిన్. పాండ్యరాజు అనేటువంటి గజ కేసరికిన్, గజానికి కేసరి వంటి వాడు. పాండ్యరాజు అనేటువంటి ఏనుగుకి సింహం వంటి వాడు అని.
పాండ్యరాజ పాండ్యరాజు అనేటువంటి గజ ఏనుగుకి కేసరికి సింహం వంటి వాడికి అని. ఆ ఏనుగుకి సింహం అయిన వాడు వీడు సింగన. అది ఈ రకంగా సింగనని పొగుడుతున్నాడు. అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నాయనత్వం పొందిన ఈ మహాప్రభానందమునకు కథానాయకుడు. ఇక్కడ తర్వాత ఈ ప్రబంధానికి కథానాయకుడు ఎవరు అని చెప్పడానికి మొదలు పెడుతూ, ఇదిగో అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నా అనర్పం పొందిన ఈ మహాప్రబంధమునకు కథానాయకుడు అన్నాడు. కథానాయకుడు అని ఆగాడు. ఇక్కడి నుంచి కథ ప్రారంభమవుతోంది కథానాయకుడు వర్ణనతోటి. రేపు చూద్దాం. స్వస్తి. శ్రీనాథుని శృంగార నిషేధం కావ్య పఠనం ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.